మందు బాబుల కోసం మంచి స్టఫ్ ఐటమ్ పట్టుకొని వచ్చిన అదే మన మటన్ బేజా ఫ్రై. వావ్ సూపర్. ఒక్కసారి ఇట్లా చేసుకొని తినోరి తర్వాత మీరే అంటారు గుండు వలిగిపోయేలా టేస్ట్ ఉందని. చలో ఒక బౌల్ లో కొన్ని ఉప్పు నీళ్ళు తీసుకోండి. ఇక ఊకి ఇట్లా దమ్దం చేస్తుందని ఫ్రీ టికెట్ ఇచ్చేసిన మంచిగా కడుకొని సైడ్ పెట్టేసుకోండి. ఒక కడాయిలో కొంచెం నూనె పోసుకొని చూపించిన మసాలాలన్నీ వేసుకోండి. అవి కొంచెం వేగగానే కీమా కొట్టిన ఉల్లిగడ్డలు రెండు నుండి 3 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ కాగానే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. జల్దీ చేయరా. పచ్చివాసన పోగానే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మంచిగా కలుపుకోండి. వేసుకున్న మసాలాలు మాడిపోకుండా కొన్ని నీళ్లు పోసుకోండి. అలా కలుపుతూ ఉంటే మీదికి ఆయిల్ వచ్చేస్తుంది. అరే బియర్ ఎట్లా చేయాలో వీడియో చేయరా. తర్వాత కడిగి పెట్టుకున్న దిమాక్లను కూడా వేసుకొని బియర్ ఒకటి ఎందుకు తాత మనమే వైన్ షాప్ పెట్టుకుందాం. నీలాంటి అడుక్కునేటోని దగ్గరకు పోయి ఆకలి అవుతుంది అన్నాడంట. నువ్వు నీ తెలివి. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసేస్తే మంచి ఉడికిపోతుంది. దీనికి మెయిన్ టేస్ట్ వచ్చేది ఇడనే. అడుగంటిని మొత్తం గిక్కుంటే మంచి కలుపుకోండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. మంచి ఉడికిన తర్వాత గుడ్డు లేక అవుతుంది. అప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, పక్కింట్లోకి అడుకొచ్చుకున్న కొత్తిమీర. అంతే, ఇంకేముంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే ఫాలో అయ్యాలి కదా.